హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అంశాల్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంటు. మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నది. మీరు టెట్ టు డిఎస్సికి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే కనుక తప్పకుండా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరి టెట్కు సంబంధించి ఎస్ఎస్ సోషల్, అదేవిధంగా పేపర్ 1 ఎస్జిటి వాళ్ళ కోసం కూడా మరి టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199కే తీసుకురావడం జరిగింది. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. చాప్టర్ వైజ్గా ఇక్కడ టెస్టులు ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. మోడల్ టెస్టులు ఉంటాయి. ఎగ్జామ్కి ముందు మీకు గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసినట్లయితే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. సో ఏమిచ్చారు సార్ అంటే కనుక ఎప్పుడు ఇవ్వబోతున్నారు నియామక పత్రాలు గ్రూప్ 4కి సంబంధించి, దానిపైన మరి అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎప్పుడు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1 సంవత్సరం అవుతుంది. అందులో భాగంగానే ప్రజా విజయోత్సవాలు అనేవి నిర్వహిస్తున్నారు. మరి ఇందులో ఇప్పటి వరకు మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు ఏంటనేది కూడా సీఎం ఆఫీస్ కూడా ఒక ప్రకటన అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రూప్ 1 ఫలితాలు ఎప్పుడు, అదేవిధంగా డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు, ఎన్ని ఖాళీలు ఉండొచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 26న కరీంనగర్లో ఇవ్వనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మల్టీ జోన్ 1 వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అయితే మిగతా వారికి మరి ఎక్కడ ఇస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 8180 గ్రూప్ 4 పోస్టులకి మరి కొద్ది రోజుల క్రితం అభ్యర్థులను అయితే ఎంపిక చేశారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. కరీంనగర్లో జరిగేటటువంటి ప్రజాపాలన ఏడాది విజయోత్సవ సభను ఈ నెల మరి 26న నిర్వహిస్తున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సభలోనే మరి గ్రూప్ 4లో ఎంపికైనటువంటి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అయితే కరీంనగర్లో కేవలం మల్టీ జోన్ 1లో మరి ఎంపికైనటువంటి గ్రూప్ 4 అభ్యర్థులకి మాత్రమే నియామక పత్రాలను అందజేయనున్నారు. మల్టీ జోన్ 2లో ఎంపికైనటువంటి అభ్యర్థులకి తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో మరి నిర్వహించేటటువంటి మరి బహిరంగ సభలో గ్రూప్ 4 అభ్యర్థులకి మరి నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళకి కొడంగల్లో ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 పోస్టులకి పరీక్షలు నిర్వహించారు. ఇక ఫలితాలు ఇచ్చారు. సో మరి సుమారు 4000 మంది వరకు మల్టీ జోన్ 1లో ఉన్నారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. వారికి ఈ నెల మరి 26న కరీంనగర్లో జరిగేటటువంటి ప్రజాపాలన ఏడాది విజయోత్సవ సభలో మరి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి 26వ తారీఖు గుర్తుపెట్టుకోండి, మీకు నియామక పత్రాలు ఇక ఆ రోజు అందజేస్తారనమాట. అయితే మరి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి వెరిఫికేషన్ ఇంకా అవుతుంది. దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు తమ శాఖలకు సంబంధించి ఎంపికైనటువంటి మరి అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు. మరి రెవెన్యూ అలాగే ఇరిగేషన్తో పాటు మున్సిపాలిటీ శాఖలు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎంపికైనటువంటి అభ్యర్థులకి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశాయి. మిగిలిన శాఖలు కూడా మరి ఒక్కొక్కటిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పూర్తి చేస్తున్నాయి అన్నట్లుగా, చేయనున్నాయి అన్నట్లుగా ఇచ్చారనమాట. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏంటనేది కూడా చూద్దాము. అయితే ఇక్కడ మనకు వారం 10 రోజుల్లో గ్రూప్ 4 యొక్క నియామక పత్రాలు అన్నట్లుగా. సో అన్ని న్యూస్ పేపర్లలో ఈరోజు ఇదే వార్త మరి ముఖ్యంగా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరి గ్రూప్ 4 సర్వీసులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా
మరియు రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు మరి కమిషన్ అయితే పంపించింది. ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంపికైనటువంటి అభ్యర్థుల మరి ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను మరి ప్రారంభించింది. వారం 10 రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెనువెంటనే సీఎం చేతుల మీదుగా మరి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇక్కడ వారం 10 రోజులు అన్నారు కానీ సో కొన్ని పత్రికల్లో మనం చూసాము 26వ తారీఖు అయితే చాలా క్లియర్గా అదే రోజున ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. ముమ్మరంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్. సో మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్కి ఎంపికైనటువంటి జూనియర్ అసిస్టెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి శుక్రవారం అయితే చేపట్టారనమాట. మొత్తం 375 మందికి గాను 200 మంది వెరిఫికేషన్కి మరి పూర్తి చేశారనమాట. ప్రతి జిల్లాల్లో మరి ఎంతమంది మరి ఏ డిపార్ట్మెంట్లో హాజరయ్యారు ఏంటనేది కూడా లెక్కలు మనకు రావాల్సి ఉన్నది. సో దీనిపైన మరి మనకు ఇంకేమైనా మరి సెకండ్ లిస్ట్ ఏమన్నా విడుదల చేసేటటువంటి అవకాశం ఉన్నదా చాలామంది మిత్రులు అడుగుతున్నారు. కాబట్టి దీనిపైన నేను మళ్ళీ ప్రత్యేకంగా వీడియో చేస్తానండి. కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. నిజంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది ఎన్ని వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉండబోతున్నాయి, మరి ఈ పోస్టులను ఏం చేస్తారు ఏంటనే దానిపైన వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. దయచేసి అభ్యర్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మరొక పత్రికల్లో ఇంకో విధంగా ఇవ్వడం జరిగింది. కరీంనగర్లో గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అది ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ చేయనున్నారు. ఈ నెల చివర లేదా వచ్చే నెల 2 లోపు నిర్వహించేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అంటే 26వ తారీఖున మేబీ ఒకవేళ అవకాశం ఉంటే కనుక అదే రోజు ఇస్తారు, లేకపోతే కనుక మంత్ ఎండ్ వరకు, లేదు అంటే కనుక వచ్చే నెల డిసెంబర్ 2వ తారీఖున మరి ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది అన్నట్లుగా మరో పేపర్లో ఇచ్చారు. కొంత మనకు అఫీషియల్గా అధికారికంగా ఒక ప్రకటన వస్తే కనుక మరి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏ డేట్ ఏందనేది. కానీ మొత్తానికైతే వారం 10 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే మీకు ఖచ్చితంగా మీ చేతిలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అది కూడా గ్రూప్ 4కి సంబంధించి వార్డుకు ఒక ఆఫీసర్ అండి. చాలామంది ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కి సంబంధించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా మరి తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన దాని విలువ తగ్గిపోదండి. ఎలాంటి జాబ్ రానటువంటి వాళ్ళు కూడా బయట లక్షల్లో ఉన్నారు. దయచేసి ఈ జాబ్ కోసం సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 4 అభ్యర్థులు ఎవ్వరు కూడా మీరు అసలు డిసప్పాయింట్ కాకూడదు. దీనికి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. అసలు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఏమేం పనులు చేస్తాడు, తన యొక్క వృత్తి ఏంటి అనేది నేను మొత్తం చేస్తాను వీడియో. మీరేం డిసప్పాయింట్ కాకండి. చాలామంది నాకు కామెంట్స్ చేశారు, సార్ ఇట్లా కొంతమంది మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కి సెలెక్ట్ అయితే కనుక ఆ జాబ్ బాగుండదు, మీరు అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అనేక రకాలుగా చెప్తారు. సార్ ఏంది సార్ ఈ బాధ మాకు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఎవ్వరు ఎంత మాట్లాడినా దానికి ఉన్నటువంటి విలువ తగ్గిపోతుందా? తగ్గిపోదు, కాబట్టి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి 1829 మందిని కేటాయించినటువంటి ప్రభుత్వం హైదరాబాద్ రీజియన్కు 958 మంది మరి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే వరంగల్ రీజియన్కు వచ్చేసి 871 మంది అలాట్ అయ్యారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మరి ఇక్కడ చర్యలు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలోని ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అర్హులకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరేలా మరి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ చర్యలు అయితే ప్రారంభించింది. ఇందులో భాగంగా మరి వార్డుకు ఒక ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నది. దీనికి గాను 829 మంది మరి గ్రూప్ 4 ఉద్యోగులను వార్డ్ ఆఫీసర్లుగా కేటాయించింది. వీరిలో హైదరాబాద్ రీజియన్కు 958 మరి వరంగల్ రీజియన్కు 871 మంది మరి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1928 మంది హాజరయ్యారు. మరి ఇక 50,000కు పైగా ఉన్నటువంటి జనాభాకు ఒక ఆఫీసర్ ఉండడం జరిగింది అన్నట్లుగా ఈ యొక్క లెక్కలన్నీ తీసి ఇవ్వడం జరిగింది. వార్డ్ ఆఫీసర్కి సంబంధించి కానీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా సో వర్క్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్ యొక్క చార్ట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా చాలామంది అడిగారు. సో నేను కొంత ఈ యొక్క టెస్ట్ సిరీస్ వల్ల కొంత బిజీగా ఉన్నాను, కానీ వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా. అది కూడా గ్రూప్ 4కి సంబంధించి రావడం జరిగింది. అంటే ఈ గ్రూప్ 4 నియామకాలతోని పూర్వ విఆర్ఓలకి కష్టాలండి. సో వీళ్ళని ఏం చేశారంటే విఆర్ఓలని
అప్పుడు విఆర్ఓ వ్యవస్థ మనకు రద్దు చేసి ఈ యొక్క ఆఫీసర్లందరినీ కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సర్దుబాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు గ్రూప్ 4 నియామకాలు చేపట్టడంతో వీళ్ళకి కొత్త కష్టాలు ఎదురయ్యాయి అనమాట. సో కొత్తగా మరి రిక్రూట్ కోసం మరి ఇక్కడ ఖాళీ చేయించాలని చెప్పేసి లేఖలు అయితే రాయడం జరిగింది. కొన్ని చోట్ల రికార్డు అసిస్టెంట్గా మారుస్తున్నటువంటి అధికారులు, శాశ్వత ఉద్యోగులైనా కానీ నేటికి నిర్ధారణ కానీ సీనియారిటీ, కొత్త ఆర్ఓఆర్ చట్టం మరి తెస్తేనే సమస్యకు పరిష్కారం అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే అంటే అప్పుడు ఖాళీలు లేకున్నా కానీ నాటి సిఎస్ సోమేష్ నిర్వాహకంతో మరి కొత్తగా మరి తిప్పలు వచ్చాయి అన్నట్లుగా ఇచ్చారనమాట. అంటే గ్రూప్ 4 నియామకాలతో పూర్వ విఆర్ఓలకి కష్టాలండి. ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్టులు ఖాళీ చేయించాలని చెప్పేసి లేఖలు రాశారు. కొన్ని చోట్ల రికార్డు అసిస్టెంట్గా మారుస్తున్నారు వాళ్ళని. మరి సర్వీస్ మ్యాటరు, ఉద్యోగ భద్రత మాటేంటి, ఇంకా ఎన్నెన్నో అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మరి కరీంనగర్లో గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా మరి పంపిణీ చేయనున్నారు. ఈ నెల చివర లేదా వచ్చే నెల 2 లోపు నిర్వహించేందుకు ప్లాను. త్వరలో మహబూబ్నగర్లో రైతు బహిరంగ సభ అంటూ మనకి కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే చాలా పత్రికలు అయితే మరి వచ్చే నెల 2 లోపు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. 26వ తారీఖు మేబీ ఒకవేళ మరి ఇస్తారా లేదా చూడాలి. అంటే 2 చోట్ల ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అట్లా అయినా ఇస్తారా చూడాలి. ఇక గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 86% అటెండ్ అండి. సో మున్సిపల్ శాఖకు ఎంపికైనటువంటి గ్రూప్ 4 ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారం అనేది ముగిసింది. చూసాం మనం దీంట్లో 289 మంది, ఇంకా కూడా మిగతా 289 మందికి 3 రోజులే గడివిచ్చామని చెప్పేసి మరి అటెండ్ కావాలని చెప్పేసి అధికారులు అయితే కోరడం జరిగింది. అంటే 1928 మంది అటెండ్ అయ్యారు. ఇంకా 289 మంది అటెండ్ కాలేదు. వీళ్ళకి ఇంకో 3 రోజుల గడువు అనేది ఇచ్చారనమాట. వాళ్ళు కూడా అటెండ్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏడాదిలో 53,000 కొలువులు భర్తీ చేశారండి. యూపీఎస్సీ తరహాలో మరి టీజీపీఎస్సీ మరి ప్రక్షాళన చేయడం జరిగింది. పరీక్షల నిర్వహణ కావచ్చు, ఫలితాల వెల్లడిలో అడ్డంకులు తొలగించాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కార్యాలయం వెల్లడి చేయడం జరిగింది. ఇక్కడ భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఇవే అన్నట్లుగా ఇచ్చారండి. సో చూసుకోండి, 10 నెలల వ్యవధిలో 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మరి విజయోత్సవాల్లో గ్రూప్ 4 యొక్క నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఇక్కడ చూసినట్లయితే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు. మెడికల్ బోర్డు కానీ, పోలీసు నియామక బోర్డు కానీ, గురుకుల నియామక బోర్డు కానీ, అదేవిధంగా పాఠశాల విద్య మరియు డిఎస్సికి సంబంధించి కానీ ఇతర సంస్థలు మరియు గ్రూప్ 4 ఉద్యోగాలు అన్నట్లుగా మొత్తం 53,310 ఉద్యోగాలు కొలువులు మేము భర్తీ చేశాము అన్నట్లుగా సీఎం కార్యాలయం ఈ ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరిలో గ్రూప్ 1 యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఎంత అంటే కొంత స్పీడ్గానే చేస్తున్నారండి. ఇక్కడ గమనించండి, యూపీఎస్సీ బాటలో మరి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా మరి ప్రక్రియ పూర్తిగా చేయడం కోసం సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో మనకు ఫిబ్రవరిలో గ్రూప్ 1 యొక్క ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు 11 నెలల్లో భర్తీ చేసినటువంటి కొలువులు 53,000కు పైనే ఉన్నాయి. టాప్లో విద్యాశాఖ ఉన్నది, ఆ తర్వాత పోలీస్ శాఖ ఉన్నది. వివరాలు వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరి గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ 15, 16వ తేదీల్లో మరి గ్రూప్ 2 పరీక్షలు ఉండబోతున్నాయి అన్నట్లుగా ఈరోజు మనకు మరి లేటెస్ట్ వార్త కూడా రావడం జరిగింది. కొలువులు 53,000కు పైగానే మరి భర్తీ చేశామని మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 10 లోపే పిల్లలు ఉన్నటువంటి బడులు రాష్ట్రంలో 4,314 స్కూల్స్ ఉన్నాయంట. అంటే 4,314 పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 10 లోపే ఉంది. వాటిలో 3,326 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీటిల్లో ఈ యొక్క పాఠశాలల్లో 50 మందికి పైగా ఉన్నటువంటి స్టూడెంట్లు ఉన్నటువంటి స్కూళ్ళు చూసినట్లయితే 9,963 స్కూళ్ళు ఉన్నాయన్నమాట. 9,963 స్కూళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే ఆ యొక్క స్కూల్లో 50 మంది మాత్రమే ఉన్నారు. లెక్కలు తీస్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. దీనితోని మనకు మరి పూర్తి
ఖాళీల వివరాలు కూడా మరి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మిత్రులారా, నాకు తెలిసినటువంటి విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉంటుంది 100%. అదే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే కనుక ఫిబ్రవరి నుంచి మనకు మార్చి మధ్యలో మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చెప్పినట్లుగా మరి 5,000 నుంచి 6,000 పోస్టులు అయితే ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కానీ ఈ రిటైర్మెంట్లు ఇవన్నీ కూడా తీస్తే కనుక మనకు కొంత ఇంకా ఖాళీల సంఖ్య పెరగవచ్చు. మరి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రధానంగా ఏ జిల్లాలో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి అన్నట్లుగా చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క అంటే మనకు ఖాళీలు తెలిస్తే చాలు ప్రిపేర్ కావాలన్నట్లుగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖాళీలే లేనప్పుడు మేము ప్రిపేర్ అయ్యి ఏం లాభం అని చెప్పేసి మరికొంతమంది బాధపడుతున్నారు. అది కూడా నిజమే. మరి త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఖాళీలను మరి త్వరగా సేకరణ అనేది చేసి ఏ రాష్ట్రంలో ఏ సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండబోతున్నాయి, వచ్చే డిఎస్సి ఎన్ని వేల పోస్టులతో మరి రాబోతుంది అనేటటువంటి ప్రకటన చేయవలసిందిగా మరి నిరుద్యోగ యువత అంతా కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.